ఇప్పుడు ఎలాగే సింధు లోపలికి వెళ్ళడం? నువ్వు ఉండవే. ఆయన మీ డాడీ కదా? అవును. మీ డాడీ సిగరెట్ తాగుతారా? ఏ మీ డాడీ తాగడా? చిచి, మా డాడీ 24 క్యారెట్ గోల్డే. దేనికన్నా క్యారెక్టర్ ఉండాలమ్మా, క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం మనుషులరా మీరు! తాకపోతే చస్తారా ఏంట్రా? అలా నా తాగేది కల్తీ చేస్తూ ఇలా తాగలరా వేస్ట్ ఫెలో. నిజంగా మీ నాన్న 24 క్యారెట్ల గోల్డేనే. ఏంటి బావా ఇంత లేట్ అయింది? ఎర్లీగా వచ్చి నువ్వు కనపడవని. అదే టచ్. వాడే కదా? అవునే. ఏ ఏ ఓయ్ హలో, జరాగు. వెళ్ళిపోతున్నావు. హలో, ఏ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. ఓయ్ హలో హలో. మీ సార్ ఓయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? తీది 50,000 తీ. వాట్ 50,000? ఎగ్జాక్ట్లీ 50,000. అమ్మని అమ్మ 50,000 అంటే 50,000. ఇక్కడేదో ఎవరు నడుస్తుంది. ఇల్లు వదిలిపెట్టకూడదు. 50,000 ఇస్తే 5 figures coming, 5 figures 1 week full enjoy, you know? రే సచ్చినోడా, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? వస్తే తింగరదానా, నువ్వు ఇప్పుడు ఆవేశపడితే మనకు రావాల్సిన పైసలు కూడా రావే. నువ్వు జర జాగ్రత్తగా డీల్ చేయి. జాగ్రత్త. సార్, ఉదయం తొందరపాట్లో జరగకూడని తప్పేదో జరిగిపోయింది సార్. తప్పు జరిగిపోయిందా? అయినా జరిగిపోయిన విషయం నేను మనసులో పెట్టుకోలేదు. కానీ మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఇస్తే. అబ్బా మావా, టైం అంటే టైం రా. మామూలు ఫిగర్లు కాదురా. పైగా మన రేట్లోనే ఉన్నారు. ఒరేయ్, నా దగ్గర ఓ 10 ఉందిరా. నువ్వు 40 సెట్ చేసావంటే సార్, అది 50 ఇచ్చేస్తా. కంగారు పడకరా. ఇవాళ స్కూటీ. ఎట్రా రా. ఏ 50,000. సో లేడీస్, మనం వెళ్తూ మాట్లాడుకుందామా? అంటే సార్ 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడు సార్ స్కూటీ మా నాన్న. అందుకే సార్ ఇంత కంగారు పడుతున్నాను. అవును, పైగా తాగుతాడు కూడా. ఇస్ ఇట్ ట్రూ? అయితే ఇది ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాల్సిన ఇష్యూ అన్నమాట. అలాగే. సో లేడీస్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేస్తే పోతావు రే. అందుకేగా పోతున్నా. ఓకే బాస్, బాయ్. నాశనం అయిపోతావు. ఏ పాపలు, 50,000 అంటే ఎవడైనా ఇలాగే పారిపోతాడు. స్పాట్ క్యాష్ 10,000. పక్కనే రూమ్. గంటలో పని ఫినిష్ చేస్తా. ఇట్రారా. ఇప్పుడు ఏసీపీ మహేంద్ర గారు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ చెప్పండి, ఈ టీనేజర్స్ ఆత్మహత్యల గురించి మీ స్పందన ఏంటి? ఈ దేశంలో ఇప్పటి వరకు 49 ఆత్మహత్యలు జరిగాయి. వాటిలో మన రాష్ట్రంలో 3 ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ టీనేజర్సే. వీళ్ళెందుకు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అతి త్వరలో వివరాలు వెల్లడిస్తాం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా మేం చర్యలు చేపడుతున్నాం. సిటీలో మిడ్ నైట్ బైక్ రేసులు షరా మామూలే. కానీ కొత్తగా యూత్ ఔటర్ రింగ్ రోడ్ పై బ్లైండ్ కార్ రేసులు మొదలుపెట్టారు. కానీ ఒక వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన ఈ రేసులో పాల్గొంటూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నటువంటి సీసీ కెమెరాకు చిక్కాడు. ఆ ఎక్స్క్లూజివ్ వీడియో మీకోసం వీక్షించండి. అరే రామ్, అరే రామ్, రామ్, ఏంట్రా? రేయ్ అది చూడరా. ప్రేమ్ కదా? ఇలాంటి సంఘటనలు మీరు చూసినా లేక మీకు తెలిసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేంద్ర గారి టీంకు తెలియజేయగలరు. వారి ఫోన్ నంబర్ 9010069100. అరే రామ్, ఆ నంబర్కి కాల్ చేయరా, ఏదైనా ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
ఏసీపీ ఆఫీస్. స్టేట్లో ఎక్కడెక్కడ అలిగేషన్స్ ఉన్నాయో వాటిని పాయింట్అవుట్ చేయండి. ఐ మై వాంట్ కమిన్ సార్. ఓకే సార్. ఎస్ కమిన్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. రండి. నమస్తే సార్. మ్. ఇంతకుముందు మీకు కాల్ చేసింది మేమే సార్. ఓ కూర్చోండి. సార్ అతని పేరేంటి? ప్రేమ్ సార్. వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అతను ఎందుకు ఇలాంటి పిచ్చి గేమ్స్ ఆడుతున్నాడు? డూ యు నో అతను చాలా డేంజర్లో ఉన్నాడు. వాట్? డేంజరా? ఏంటి సార్ ఆ గేమ్? చెప్తాను. సుబ్రహ్మణ్యం, వీళ్ళందరినీ ప్రొజెక్టర్ రూమ్లోకి తీసుకెళ్ళండి. ఓకే సార్. వెళ్ళండి. సుబ్రహ్మణ్యం, ఆన్ చేయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నీ ఫ్యామిలీని చంపేస్తా, నీ లవర్ని చంపేస్తా, నీ బెస్ట్ ఫ్రెండ్ని చంపేస్తా అని బెదిరిస్తాడు క్యూరేటర్. గేమర్కి మన పర్సనల్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? సింపుల్. గేమ్ స్టార్టింగ్లో టాస్కులు చాలా ఈజీగా ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ క్యూరేటర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడు ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. నేమ్, కాంటాక్ట్ నంబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా. ఇలా అన్నీ తెలుసుకుంటాడు. 48th టాస్క్, గర్ల్ ఫ్రెండ్ అమ్మేయడం మీ విషయంలో జరిగింది. ఫార్టీ9th టాస్క్ మీరు ఆల్రెడీ న్యూస్లో చూసిందే. మరి ఫైనల్ టాస్క్? సూయిసైడ్, ఆత్మహత్య. ప్లీజ్ సార్, నా ప్రేమ్ని ఎలాగైనా సేవ్ చేయండి. ఓకే 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 అమ్మా, విల్ ట్రై ఫర్ దట్. ప్లీజ్. కూల్ డౌన్. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను చేయాల్సింది చేస్తాను. డోంట్ వరీ. ఇంకొక విషయం, మీరే తన బెస్ట్ ఫ్రెండ్స్ కనుక అతను సూసైడ్ చేసుకోబోతున్నానని కంపల్సరిగా మీలో ఒకరికి ఫోన్ చేస్తాడు. సో బీ అలర్ట్. అలాంటిదేమైనా ఉంటే మా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. సుబ్బు, వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. ఒరేయ్, టీలు తాగి తాగి షుగర్ వచ్చేటట్టుంది కానీ ఈ సురేష్ గడ్ వచ్చేటట్టు లేడురా. రేయ్, ఇది మన అవసరం రా. ఏమనుకోకండి, లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఒరే, నేను వస్తానురా. అవతల చాలా పనులు ఉన్నారా బాబా. సరే వెళ్ళు. రేయ్, ఓకేనా? డబల్ 904124143. నేను సాయంత్రం 5 o'clock నుంచి 12:30 వరకు మొత్తం 16 times చేశారా. 16 టైమ్సా? నీ సురేష్ గడికి ఫోన్ చేసి ఈ అడ్రస్ ఎక్కడ అడుగు. మళ్ళీ ఏంట్రా? నేను నీకు ఒక నంబర్ వాట్సాప్లో పంపిస్తాను. దాని డీటెయిల్స్ కావాలి, త్వరగా పంపు. ఓకేనా? సరే సరే, పంపిస్తానులే. రేయ్, చెప్పానురా. రేయ్, వచ్చిందిరా. అరే, ఇది బీహార్ అడ్రస్ మీద ఉందిరా. బీహార్ అడ్రస్సా? నేను డైల్ చేస్తాను. 9904124143. బీహార్ అని చెప్పావు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ఎక్కడో తప్పు జరుగుతుందిరా. సంథింగ్ ఈజ్ రాంగ్. హలో. హలో శేఖర్. నమస్తే. చెప్పరా. శేఖర్, ఒక చిన్న అడ్రస్ కావాలి. నంబర్ పంపిస్తాను, అడ్రస్ చెప్పరా. నెంబర్ చెప్పు. 9904124143. మళ్ళీ ఎంతసేపు తర్వాత ఫోన్ చేయమంటారు? మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేయడం ఎందుకు? థర్డే ఓపెన్ చేశానుగా. అడ్రస్ రాసుకో. రాసుకో. ఓకే. అబ్దుల్ సలీం. అబ్దుల్ సలీం. అబ్దుల్ సలీం. ఉప్పుగూడ. 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 మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్. మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్లో ఉందా? మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్. థ్యాంక్ యూ శేఖర్. ఓకేరా. రే పద. ఓకే.
ఇక్కడ సలీం బాయ్ ఎక్కడ ఉంటాడు? ఏంది సలీం గాడా? హ, ఆడికంటే నా దగ్గర సూపర్ ఐటమ్స్ ఉంటాయి. ఐటెంలు ఏంటి? అరే తెలవదా? ఐటమ్స్ అంటే సూపర్ ఫిగర్స్. ఓ నాకు అవేం వద్దు కానీ సలీం అడ్రస్ కావాలి. అడ్రసా? అచ్చా, ఆ, అయితే సీదా పోయి లెఫ్ట్ తిరిగితే ఆ. సెకండ్ రైట్ లా రెండో బిల్డింగ్ ఆడుంటాడు. ఓకే అన్న, పదరా. తమ్ముడు ఒకసారి ఇట్రా అమ్మ. అన్నా నమస్తే అన్న. ఇక్కడ సలీం బాయ్ అడ్రస్ ఎక్కడ? ఎందుకన్నా? చిన్న పని ఉంది. సెటిల్మెంటా? నేను చేస్తానన్నా. సెటిల్మెంట్ కాదురా, సలీం బాయ్ అడ్రస్ సరే అన్న, తిన్నంగా పోయి లెఫ్ట్ తిరిగన్నా ఆ రైట్ సైడ్ ఉంటుంది. ఓకే ఓకే అన్న. చలో. రై నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. సరేరా. कौन है तू? क्या होना? सलीम भाई से मिलना। क्या काम है? क्या रे? प्रेम का दोस्त। ऊपर आने का बोल. లోపలికి రా. कौन है रे तू? రై ప్రేమ ప్రియ ఎక్కడ? నువ్వెవడా? చెప్పరా ప్రేమ్ ప్రియ ఎక్కడా? प्रेम नहीं मालूम, प्रिया अंदर है. ప్రియా డోంట్ వరీ ప్రియా, ప్రేమ్ ఎక్కడున్నా రామ్ పట్టుకొస్తాడు. ఏమో నాకు నమ్మకం లేదు. నాకుంది ప్రియా, వస్తాడు చూడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇన్ని రోజులైంది, ఎక్కడున్నాడో ఏమో. ప్రేమ్ ఎక్కడున్నావు రా? అరుణాం గరుణాతరంగిరాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివీరావృతాం అయూఖై అహమిత్యేవ విభావయే మహేషీం.
చూడు బాబు, నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తోంది. గుండె నిండా బాధ, ఎలాంటి దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి అమ్మా నాకేంటి ఈ పరిస్థితి అని కన్నీటితో చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు. ఎంతటి సమస్యకైనా తప్పకుండా పరిష్కారం చూపుతుంది ఆ జగన్మాత. నీకంతా మంచే జరుగుతుంది. శుభం. అమ్మా, నేను జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించు. అమ్మలకన్నా అమ్మవి. ఒక ఆడబిడ్డ కష్టం నీకు తెలియంది కాదు. దయచేసి ప్రేమ్ ఎక్కడున్నాడో చూపించు తల్లి.